దాడుల్లో చనిపోయిన కుటుంబాల కొరకు మనం కొన్ని నిమిషాలు అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకకి సంబంధించిన వ్యక్తులు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి ప్రభుత్వాలు మరి కఠినమైన చర్యలు తీసుకోవాలని చాలామంది మరి ప్రకటిస్తున్నారు. ఈ ఉన్మాదం అనేది మంచిది కాదు. మతాన్ని, ప్రజలను అడ్డుపెట్టుకుని ఎవరు కూడా ఏమీ సాధించలేరు. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మన దేశంలో శాంతి సమాధానం ఉండులాగున, దేవుని భద్రతలో మనందరం ఉండులాగున ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, మరి గత పునరుత్థాన దినము నుంచి దినం వరకు మీ సజీవమైన రెక్కల నీడలో కోడి తన పిల్లలను నా తండ్రి మరి ఆ పక్షిరాజు గ్రద్ద నుంచి ఎలాగైతే కాపాడుతుందో, అపవాది క్రియల నుంచి, అపవాది తంత్రాల నుంచి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని భద్రపరుస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎదుగో దేవా, ఈ దినము మీ సన్నిధిలో మేము ఉండుటకు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు తండ్రి. సమయం ఉన్నప్పటికీ కూడా చాలామంది నా తండ్రి దేవా మీ సన్నిధికి దూరంగా జీవిస్తున్నారు. దేవా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు ఎక్కడున్నా, ఏ పనులు చేస్తున్న వారికి తోడై ఉండండి. వారితో మీరు మాట్లాడి మీ సన్నిధి, మీ కృప, మీ భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా దేశంలో నా తండ్రి మరి చూస్తున్నాం అనేకమైన సంఘటనలు, భయంకరమైన విపత్తులు నా తండ్రి, యుద్ధానికి నా తండ్రి దారితీస్తున్న సంఘటనలు నైనా మా దేశంలో తండ్రి శాంతిని, సమాధానమును నెలకొల్పండి దేవా. ఒక సంవత్సరం చూస్తే ఒక ప్రాంతంలో క్రైస్తవుల మీద దాడులు, ఒక సంవత్సరం చూస్తే మరి ఇంకొక ప్రాంతంలో దాడులు, ఇలా రకరకాలమైన దాడులు చేస్తున్న తండ్రి మా దేశాన్ని నా తండ్రి భయభ్రాంతులకు గురి చేస్తున్న వారు అందరూ ఉన్నారు ప్రభా. దేవా తండ్రి, మణిపూర్ ఘటనను మర్చిపోకముందే నాయన ప్రభా, మరి ఆంధ్రప్రదేశ్లో ప్రవీణ్ పగడాల గారిది నా తను ఎంత పెద్ద విషయం జరిగిందో దేవా తండ్రి, నిన్నటి దినాన్ని చూస్తే ఇదిగో అక్కడ ఉన్న రక్తపు మరకలతో ఉన్న గోని సంచులు, అక్కడ వారు వేసుకున్న మంటలు కూడా ఉన్నాయి ప్రభా. ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ప్రభా, సత్యాన్ని అసత్యంగా చూపించి ఈరోజు నాయన ప్రభా కేసును కొట్టివేట్టి మేము చూస్తూ ఉన్నాం దేవా. నీవు సత్యవంతుడేవు, న్యాయవంతుడు నా తండ్రి, న్యాయము తీర్చేవాడు నీవే, న్యాయమును తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎదుగునైనా తండ్రి మరి జమ్మూలో ఆ యొక్క తీవ్రవాదుల ఘటనలో చనిపోయిన కుటుంబాలకి నా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి ధైర్యము దయచేయండి, వారి కుటుంబాలని బలపరచండి నాయన ప్రభా. ఇదిగోనైనా వారి కుటుంబాలకి మీ రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఎవరైనప్పటికీ నాయన ప్రభా ప్రతి వారికి తండ్రి నీవు తండ్రివై ఉన్నావు నా ప్రభా. వీరందరూ నీ బిడలై ఉన్నారు ప్రభా. నీ బిడలకి ధైర్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడుకున్న బిడలను జ్ఞాపకం చేసుకోండి. మరి మేము ఆరాధనలకు వెలుచుండగా నాయన ప్రభా, దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని మీ లేఖనములు సెలవిస్తున్న రీతిలో దేవతని మిమ్మల్ని ఆరాధించే విషయంలో నాయన ప్రభా మేము ఆత్మతో ఆరాధించుటకు నా తండ్రి మా ఆత్మని మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో దేవా, మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీ వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన మా దేవా, మీరు మాతో ఉండమని మీ సన్నిధిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో దేవా, బలమైన మీ సన్నిధిలో తండ్రి ఆరాధన జరిగించి మీరు మాత్రమే కేవలం మహిమ పొందుకోమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగొడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎల్లప్పుడూ దేవునికి చెదము, హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన స్తుతించెదము. అలా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము.
మన సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. ఆమేన్. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పొంది దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పొంది దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపి ఆ యెహోవాను స్తుతించెదము. మధుర ఆ యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. స్తోత్రం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా గౌరీ హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. మహిమా నా యేసుకే మహిమా మహిమా నా రాజుకే మహిమా మహిమా నా యేసుకే మహిమా మహిమా నా రాజుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా ప్రాణయున్నవాడా రాజుల రాజా ప్రభువుల ప్రభువా ప్రాణయున్నవాడా. మహిమా మహిమా నా యేసుకే మహిమా మహిమా నా రాజుకే. ఆమేన్. మహిమా glory hura baba 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 glory kira baba baba shikira baba rikara laba. Praise him Holy Spirit. Hallelujah. స్తోత్రములు glory hallelujah hallelujah స్తోత్రములు hallelujah hallelujah స్తోత్రములు. చంద్రునిలో తారలలో ఆ జలములో సూర్యునిలో
తారాలలో ఆకాశములో మహిమా మహిమా ఆమేన్. మన యేసుకే గ్లోరీ, నా యేసుకే రాజుకే హల్లెలూయా స్తోత్రములు. అందరూ కూడా దగ్గరగా స్వరములెత్తి స్తోత్రములు గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా స్తోత్రములు మహిమా నా యేసుకే మన యేసుకే మహిమా మన రాజుకే హల్లెలూయా నా యేసుకే మహిమా మహిమా నా రాజుకే మహిమా మహిమా నా యేసుకే మన యేసుకే నా రాజుకే నా యేసుకే మహిమా మహిమా నా రాజుకే మహిమా మహిమా నా యేసుకే మన యేసుకే మహిమా రాజుకే మహిమా మహిమా నా యేసుకే మన యేసుకే రాజుకే మహిమా మహిమా రాజుకే మన యేసుకే రాజుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు గ్లోరీ హోరా బాబా 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 ఓరి బెరి కేరి రబా షేకేరి తారాల రబా ఓరి బాబా 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 praise you heavenly Lord hallelujah thank you Father hori baba 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 ori mere keri la raba shikara khara mariki ori haraba shi mari keri dara la la baba 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 praise him Holy Spirit thank you Holy Spirit thank you Holy Spirit thank you Holy Spirit ori baba 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 yes Lord నీకే మహిమ మా రాజు అయిన మా తండ్రి మా కొరకు రానయ్యున్న మా రాజా మా ప్రభుల ప్రభువానికే మహిమ గ్లోరీ హోరీ బాబా 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 నీకే మహిమ నీకే మహిమ గ్లోరీ 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 హోరీ బాబా 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 ఓరే బే 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 రే ఖేరీ బాబా 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 స్తోత్రములు హోరీ కా బాబా 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 మా మధ్యన మా దైవమానికే స్తోత్రం మా మధ్యని సంచరిస్తున్న దైవమానికే స్తోత్రం స్తోత్రం స్తోత్రములు వెలుగుగా మా మధ్యన సంచరిస్తున్న దైవమానికే స్తోత్రం గ్లోరీ గ్లోరీ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు స్తోత్రములు రాజా బాబా 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 బా ఓరి యాలారాబా షేకేరే రి బాబా బాబా బా స్తోత్రములు మన కొరకు రానియున్న యేసయ్యకే స్తోత్రాలు కదా. ఆయన ఎలా రాబోతున్నాడో తెలుసా? ఆయన రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా ఆయన రథములపై రానయ్యున్న దేవుడు. ఆయన పెళ్లి కుమారుడిగా వధువు సంఘాన్ని తీసుకుని పోవడానికి ప్రభువు త్వరలో రానయ్యున్నాడు. ఆయన రాకడలు నీ ఉండాలి అంటే ఈరోజు మన బ్రతుకులను మనం మార్చుకోవాలి. మనలో ఉన్న
వ్యతిరేకమైన వాటిని, ప్రభుకి అసహ్యమైన కార్యాలను ఆయన పాద సన్నిధిలో విడిచిపెట్టాలి. ప్రభువా, నాకు నీకు మధ్యలోని గోడలన్నీ తొలగిపోవాలి. ఆయనతో మనం ముఖదర్శనము కలిగి దేవుని స్వరాన్ని మనం వినువారిగా, మన స్వరమును ఆయన వినువాడిగా మనం ఉండాలంటే మనలో గోడలు కట్టుకున్న పాపాన్ని మనం విసర్జించాలి. ఈరోజు దేవుడిస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? యోబు గురించి, ఆ ఊజు అనే దేశంలో యోబు అని మనుషుడు ఉండెను. అతడు నీతివంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, పాపాన్ని విసర్జించిన వాడంట. మరి ఈరోజు క్రైస్తవుడిగా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకున్న నీవు మరి నీతివంతుడిగా, యథార్థవంతుడిగా జీవిస్తున్నావా? దేవునికి అసహ్యమైన కార్యాలను విసర్జించి ఆయన కుమారుడిగా ఆయన చూపించిన మార్గములో నడుస్తున్నావా? నేనే మార్గం, సత్యం, జీవమని పలికిన దేవుని ఆ జీవము కలిగిన మాటలు వింటూ ఆయన చూపించిన సత్యమైన మార్గంలో నడుస్తున్నావా? ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషులు చూడట్లేదని ఒక రకంగా, దేవుడు చూడట్లేదని ఒక రకంగా ఈరోజు ప్రపంచం ఎలాగుందో మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రపంచంలో మనము ఉన్నాం కదా. మనం ఎలా ఉన్నాం? మనలను కూడా దేవుడు గమనిస్తున్నాడు కదా. దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. ఒక్కడైనా నీతివంతుడు కనబడతాడేమోనని, ఒక్కడైనా ఆయన చూపించిన మార్గంలో నడుస్తాడని, ఒక్కడైనా ఆయన కోరుకున్న ఇష్టమైన జీవితాలు జీవిస్తూ అనేకులను క్రీస్తు మార్గములు, సన్మార్గంలో నడిపిస్తారని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడంట. ఆయనకిష్టమైన బిడ్డలుగా జీవించాలంటే ఆయన కోరుకున్న జీవితం నీలో ఉండాలి, కానీ నీవు కోరుకున్న జీవితం కాదు. ఆయన కోరుకున్న విధంగా నీవు ఈ లోకంలో జీవించి ఆయన రాజ్యము చేరాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఆయన చిత్తాన్ని మనం తెలుసుకొని, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో ఆ చిత్తాన్ని నాకు తెలియపరిచి దానిని నెరవేర్చని మనం ప్రార్థించామా? యేసయ్యా నీవంటే నాకు ఇష్టమని ప్రార్థించామా? ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడైనా, మరి నీవు ఆయనని ఎలా ప్రేమిస్తున్నావు? ఈరోజు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావా? దేవుడు అంటున్నాడు, మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు. హో రబా రికేంద్రి కరబా, హో రియాల రషందరి కరబా. దేవుడు అంటున్నాడు కదా, నీకు ఏమి కావాలో నాకు తెలుసు అంటున్నాడు ఆయన. అది నీ మనస్సులోనికి రాక మునిపే దానిని నేను ఎరిగిన దేవుడిని. హో రి బాబా బాబా, హో రియాల రబా షికేరి బా, హో రికందరి కరబా. మనం అనుకుంటున్నాం కదా, దీనిని మనం ఈరోజు ప్రార్థిస్తే దేవుడు వింటాడేమో. ఆయన అంటున్నాడు కదా, సమస్తమును ఎరిగిన వాడిని, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకంటే ఎవ్వరికి కూడా బాగా తెలియదు అంటున్నాడు దేవుడు ఆయన. కాబట్టి ప్రియా సహోదరి, నువ్వేం అడుగుతున్నావో దేవుడు చూస్తున్నాడు ఈరోజు. నువ్వేమి కోరుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు ఈరోజు. అనేక సంవత్సరాలుగా వివాహము జరిగి గర్భఫలం లేకుండా ఉన్నవారు అడుగుతున్నారు ఈరోజు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. తండ్రి 6 సంవత్సరాలు అవుతుంది, గర్భఫలం లేదు నాయన. దేవా 7 సంవత్సరాలు అవుతుంది, గర్భఫలం లేదని కన్నీరు కారుస్తున్న సహోదరుని దేవుడు చూపిస్తున్నాడు ఈరోజు. దేవుడు వారితో మాట్లాడుతున్నాడు కదా. మృత తుల్యమైన సారా గర్భాన్ని తెరిచిన దేవుని అంటున్నాడు ఆయన. ఎందుకు పనికిరాని గర్భం ఫలింప చేశాడు కదా దేవుడు. మాట ఇచ్చి మాట తప్పని దేవుడు ఈరోజు ఎవరైతే అడుగుతున్నారో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇంకా నీకు గర్భఫలం లేదని చెప్పిన డాక్టర్లు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నీ గర్భాన్ని ముట్టబోతాడు. హో రీ బాబా బాబా, హో రియాల రవ షందరి కర్, హో రీ బారి కేరీల రా బాబా బాబా. ఇంకా కొంతమంది సహోదరులైతే
ఇంకా నాకు వంశోద్ధారకుడు కావాలి, 2వ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నవారు ఉన్నారు. ప్రియ సహోదరుడా, దేవుని వైపు నువ్వు చూడు, ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వనై ఉన్నాడు ఆయన. కానీ ఈరోజు ప్రార్థిస్తున్నావా? ఈరోజు ప్రార్థన లేకుండా నీలో నీవే కుమిలిపోతూ ఉన్నావేమీ ఈరోజు. దేవుడు అంటున్నా, నేను నీ సమీపముగా ఉన్నాను. ఇక్కడ కూడుకున్న వారి సమీపముగా ఆయన ఉన్నాడు. నీ మనసులో ఉన్నది నీ నోటితో నీ చెప్తే వినాలని నీ తండ్రి నీ చెంతని నీ కుడి పక్కన నిల్చున్నాడు ఆయన. నువ్వు అడుగుతున్నావు కదా, ప్రభా నా బిడ్డల భవిష్యత్తు ఏంటి? ఆయన అంటున్నాడు కదా, వారి పునాది నాది అంటున్నాడు ఆయన. వారి మీద సర్వ హక్కులు నావి అని దేవుడు మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. దేవా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎదుగునైనా మాతో ఉన్నందుకు దేవా నీకే స్తుతులు నాయన ప్రభా. దేవా అనేక బిడ్డల గర్భాలని తెరబోతున్నది నీకు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో తన ఎడ్యుకేషన్ విషయంలో తన బిడ్డలు అడుగుతున్న జ్ఞానమును వారికి ఇవ్వబోతున్నది నీకు కొందనాలు ప్రభా. బిడ్డలకు తోడుగా నిలబోతున్నది నీకు కొందనాలు. బలహీనులమైన మాకు తండ్రి బలాన్ని ఇచ్చిన దేవా, ఇంకా అనేకులు బలహీనులుగా ఉన్నారు ప్రభా. బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. కూడుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని దేవతని ఇదిగో వాక్య పరిచర్యలకు వెలిచుండగా తన్ని మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందుకోమని ప్రభా. జ్ఞానం లేని నన్ను తండ్రి మరొకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీ చిలువ చెంత మరుగుపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సలోమి గ్యాస్ మీద పెట్టి ఏదో స్మెల్ వస్తుంది చూడు. దేవుని లేఖనాల నుంచి కీర్తన భాగం 134వ కీర్తన. నూట 134 కీర్తన 3 వచనాలు ఉన్నాయి, చదువుకుందాం. యెహోవా తీసారా? చదవమ్మా, చదవరా. సేవకులారా పరిశుద్ధ స్థలముల వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి మాటలు చదివిన సహోదరుని దేవుడు దీవించునుగాక. కూర్చుందాం అందరూ కూడా. ఇది ఆయన ప్రయాణమైతు యాత్రలో రాసుకున్న కీర్తనని మనం పైన రాయబడిన మాటను బట్టి మనకు తెలుస్తోంది. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. ఎవరిని మనం సన్నిధించాలంటే దేవునిని. దేవుడి కంటే మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే మనుషులు ఎవరైనా ఉంటారా? దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించదగిన వ్యక్తులు ఎవరైనా ఉంటారా? దేవుడి కంటే మనల్ని ఎవరైనా అంత గొప్పగా ప్రేమించగలరా అంటే ఎవరు ఉండరండి. ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నారంటే ఏదో ఆశించి ప్రేమిస్తారు, నీ నుంచి ఏదో కోరుకుని ప్రేమిస్తారు. లేదంటే నీవు కూడా ఏదైనా కష్టకాలంలో వారికి సహాయం చేస్తావని, లేదంటే వారికి నీవు ఏదో రకంగా ఉపయోగపడతావని మనుషులైన వారు ప్రేమిస్తారు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మాత్రం నీ నుంచి ఏది ఆశించకుండా నిస్వార్థమైన ప్రేమతో దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు కనుక ఆ దేవునిని మనం సన్నుతించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మనం అన్ని వేళలా కొనియాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోరుకున్న విధంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తాం? నా భర్తకు నచ్చిన విధంగా ఉండాలని భార్య, భార్యకు నచ్చిన విధంగా ఉండాలని భర్త, తల్లిదండ్రులైన వారు పిల్లలకు నచ్చిన విధంగా ఉండాలని తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారికి నచ్చిన విధంగా వారి పద్ధతులను మార్చుకుంటారు, వారి ఆలోచనలు మార్చుకుంటారు, వారి జీవిత విధానాన్ని మార్చుకుంటారు. కానీ దేవుని కొరకు మనము, మనలను ప్రేమించిన దేవుని కొరకు మనం మన విధానాలు మార్చుకుంటున్నామా?
ఎంతమంది ఉన్నారు ఈరోజు దేవుని కొరకు, దేవుడు కోరుకున్న జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నవారు? ఏమంటాం మనం ఏమంటామండి? అయ్యో ఇంకా చాలా వయసు ఉంది కదా, ఈ వయసులో సినిమాలు చూడొద్దంటే ఎలాగ పాస్టర్ గారు? ఈ వయసులో ఎంజాయ్ చేయొద్దంటే ఎలా పాస్టర్ గారు? ఈ వయసులో నేను స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళొద్దంటే ఎలా అని చాలామంది సేవకులను ప్రశ్నించేవారు ఉన్నారు. దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా జీవించేవారు ఎందరో ఉన్నారు. ఆకస్మికముగా నిద్రించిన వారు కూడా ఉన్నారు. వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయంటే ఈరోజు నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ధనవంతుని వలె వీరు కూడా ఆ నరకములో నుంచి మొరపెడతారు. ఎప్పుడంటే ప్రభు రాకడలో. ప్రభువా, ఆ రోజు మా సేవకుడు చెప్పాడు కానీ మేము ఇంకా మాకు ఆయుష్ ఉందనుకున్నాం, మాకు ఇంకా మంచి బలం ఉంది కదా అని మేము ఆలస్యం చేశామని చాలామంది ఏడ్చే రోజులు రాబోతున్నాయి. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే క్రైస్తవులకి అన్యాయం చేస్తున్నారో వారు కూడా ఏడ్చే రోజు ఉంది ఒకరోజు. దేవుడి లెక్క ఇంకా పూర్తి కాలేదు. మనం అనుకుంటాం కదా. ఇంకా ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసంగా మార్చే సందర్భంలో ఆ కానాను విందులో మరియమ్మ వచ్చి చెప్తున్నాడు, దేవుడు అంటాడు కదా, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. ఏమంటున్నాడు అక్కడ? ఆయనకి ఇంకా సమయం రాలేదంట. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చేయవలసినది చేసే తీరుతాడు. హల్లెలూయా. ఎవరైతే నీకు అన్యాయం చేశారో, ఎవరైతే నేను హింసించారో, ఎవరైతే నేను గాయపరిచారో, ఎవరైతే నేను వెలివేశారో, ఎవరైతే నేను త్రోసివేసి ఆఖరికి నీ ప్రాణాలు తీశారో వారందరి లెక్కలు కూడా దేవుడు తేల్చే సమయం ఒకటి ఉందంట. ఆయన అంటున్నాడు కదా, ఇంకా నా సమయం రాలేదు. ఈరోజు క్రైస్తవుల్ని చాలామంది రెచ్చగొడుతున్నారు. మీ దేవుడు చనిపోయిన వారిని బ్రతికించేవాడు కదా, చనిపోయి 3వ దినాన్ని లేచాడు కదా, మరి మీ దేవుడు ఎందుకు చనిపోతున్నాను బ్రతికించట్లేదంటే ఆయన సమయం ఉంది. ఇంకా ఇలాంటి దుర్మార్గమైన కార్యములు చేసేవారు ఇంకా అనేకులు ఉన్నారంట. ప్రకటన గ్రంథాలు అంటాడు ఇంకా అనేకులు ఉన్నారు. వాళ్ళందరూ లెక్క పూర్తయిన తర్వాత దేవుని లెక్క మొదలవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనలను వేరుపరిచిన విధంగా మనము కూడా ఎలా ఉండాలంటే డిఫరెంట్గా ఉండాలి. ఈరోజు మన డిఫరెంట్ అంతా వేరు. బంగారం ఎక్కువ వేసుకుంటే వాళ్ళు కాబట్టి వేసుకున్నారు అంటాం. అది కాదు మనం చూడవలసింది. లేదంటే ఎవరైనా మంచి వస్త్రాలు కట్టుకుంటే వస్త్రాలను కాదు చూడవలసింది. దేవుడు మనకి తొడిగిన ఆ యొక్క ఆత్మ ఫలమైన వస్త్రాలను మనం చూడాలి ఈరోజు. హల్లెలూయా. అవి కాకుండా మనం బాహ్య దేహానికి సంబంధించిన వాటిని చూస్తాం. హల్లెలూయా. అలా ఉన్నట్లయితే మనము దేవుని రాజ్యంలో ఉండలేము. దేవుని రాజ్యంలో ఉండాలంటే మన ఆత్మను అనుదినము మనం బలపరుచుకోవాలి దేవుని వాక్యము చేత. అందుకంటారు కదా, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 24 వచ్చిన భాగంలో 98 పేజ్ తీయండి ఒకసారి. కొత్త నిబంధన గ్రంథం పేజ్ నెంబర్ 98. అక్కడ ఏమంటాడంటే, జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించేదివి. దొరికిందా మాట? పేజీ నెంబర్ 98 యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 24 వచ్చిన భాగం. జగత్ పునాది వేయబడక మునుపు నుంచి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నాం? నేను ప్రభు రక్షణలోనికి వచ్చిన తర్వాత నుంచి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నేను చర్చికి వచ్చిన దగ్గర నుండే నేను దేవుణ్ణి ఎప్పుడైతే ఒప్పుకున్నానో అప్పటి నుంచి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడికి నీ మీద ఎప్పటి నుంచి ప్రేమ ఉందంటే ఈ భూమి మీద పునాది వేయక ముందు నుంచి అంట. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించింది అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడికి నీ మీద ఎప్పటి నుంచి ప్రణాళిక ఉందో చూడండి. మనం ఏమనుకుంటాం? నేనండి 2009 నుంచి మరి ప్రభుని నా స్వంత రక్షకుడిగా అంగీకరించున్నాను. కానీ నీ దేవుడు నీవింకా రూపింపక మునిపే, నీ తల్లి గర్భము నువ్వు పిండముగా రూపము పొందక మునుపు నుంచి దేవుడు నేను ప్రేమిస్తున్నాడంట. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, ఒక మాట చూద్దాం.
యిర్మీయా రాసిన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. చూడండి, యిర్మీయా రాసిన గ్రంథం 627 పేజీ నెంబర్ అనుకుంటా. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు నాకు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి అండి పంజాబ్ ఎలక్షన్కి వెళ్ళాను. నేను 2015-16 అనుకుంటా. అక్కడ నేను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు పంజాబ్లో. అక్కడ తెలుగు సంఘాలు ఉండవు, తెలుగు చర్చిలు ఉండవు, అక్కడ పంజాబీ చర్చిలే. హిందీ కూడా తక్కువ మాట్లాడతారు, పంజాబీ ఎక్కువ మాట్లాడతారు. నేను డ్యూటీలో ఉంచి నా మొబైల్లోని సెర్చ్ చేస్తున్నాను, నియరెస్ట్ చర్చెస్ అని కొడితే న్యూ జెరూసలేం ప్రేయర్ మందిరం అని ఒక చర్చ్ వచ్చింది. నాకు నావిగేషన్ మ్యాప్ ఆన్ చేసుకుని వెళ్తూ ఉన్నాను. ఎంత విచిత్రమో చూడండి, దేవుడు నన్ను అక్కడ ఎలా వాడుకున్నాడో, దేవుని అద్భుతాలు ఎలా ఉంటాయో. ఆ సంఘ కాపరి వేరే మీటింగ్కి వెళ్తున్నాడు, తన భార్య గర్భవతి. ఆ సంఘానికి వాక్యం చెప్పేవారు ఎవరో ఒకరు కావాలని ఆయన కూడా దేవుని ప్రార్థించాడంట. దేవుడు నన్ను పంపించాడు. ఆ రోజు నేను వెళ్ళి ఆయనతో నేను పరిచయం చేసుకున్నాను. ఇలా నేను పలానా డిపార్ట్మెంట్, నేను ఎలక్షన్ డ్యూటీకి వచ్చాను అంటే నా గురించి చెప్పిన తర్వాత నేను కూడా వాళ్ళ గురించి ప్రవచించడం మొదలుపెట్టాను. నాతో మాట్లాడుతున్నప్పుడు వారి తల్లిగారు షుగర్ పేషెంట్ అని నాకు తెలియదు. నేను అనుకోకుండా నేను మాట్లాడని నేను అనుకోను, కానీ ఈ వాక్యంలో ఉన్న భావాన్ని మీకు తెలియజేస్తాను. నేను ప్రవచించినప్పుడు ఇక్కడ ఒక తల్లి ఉంది, షుగర్ పేషెంట్, దేవుడు ఆమెని స్వస్థపరుస్తున్నాడు. ఒక సహోదరుడు ఉన్నాడు, బైక్ యాక్సిడెంట్ జరిగి చనిపోయిన స్థితిలోంచి దేవుడు నిలబెట్టాడంటే వారిద్దరూ వచ్చారండి నా దగ్గరికి. అయ్యా మీరు మాట్లాడింది మా గురించి అని. అప్పుడు దేవుడు ఈ వాక్యంతో నాతో మాట్లాడుతున్నాడు. నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, నీవు నా ప్రవక్తవని. అంతవరకు ఈ ప్రవక్తని వచనాల గురించి నేను ధ్యానం చేయలేదు, కానీ నాకు చాలామంది చెప్పారు నన్ను, బ్రదర్ దేవుడు మీ పేరు మార్చివేయబోతున్నాడని. మా జీజస్ కాల్స్లో వైజాగ్లో శ్యామ్ అని ఉంటారు డైరెక్టర్ గారు, ఆయన కూడా చెప్పాడు మిమ్మల్ని ప్రవక్తగా దేవుడు వాడుకోబోతున్నాడు. నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఎప్పుడైతే ఈ ప్రవచనాల్ని నెరవేర్చాడు దేవుడు, ఆ తర్వాత నాకు మళ్ళీ దేవుడు ఈ వచనాన్ని తీసి వచనాన్ని చూపించాడు నాకు. హల్లెలూయా. అంతవరకు నాకు నేను ప్రవచించగలుగుతానని తెలీదు. వాక్యం అంటే చెప్పగలను, ప్రార్థన చేయగలను, కానీ ఇతరుల యొక్క విషయాలు మనకు ఎలా తెలుస్తాయంటే దేవుడు మనలను ఎన్నుకుంటే తప్ప, దేవుడి చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రవక్తగా మార్చివేస్తాడు దేవుడు. హల్లెలూయా. నీవేం చేయండి, దేవునికి సరెండర్ అయిపోవాలి. మనం ఏం చేస్తాం, 50-50 ఛాన్స్ ఉంటాం మనం. ఎలాగంటే ప్రభా ఈ ఆదివారం మాత్రం నేను రాలేను, వచ్చే ఆదివారం నీకు 100కు 100% నేను పూర్తిగా ఎఫెక్ట్ పెడతాను నేను. అవునే కాదా? 50-50 ఛాన్స్ మనకి. ప్రభా ఈ వారం చాలా ఇంపార్టెంట్ పని ఉంది, పెళ్ళికి వెళ్ళిపోవాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఏంటో తెలుసా, ఆయనకి నీవు పూర్తిగా లోబడినట్లయితే. ఇక్కడ యిర్మీయా కావచ్చు, అనేకులు ప్రవక్తలు కావచ్చు, దేవునికి పూర్తిగా వారు ఏం చేస్తారంటే సరెండర్ అయిపోయారు, దేవునికి అప్పగించుకున్నారు. ప్రభువా నీవు మా దేహాన్ని నువ్వు ఎలా చెక్కాలనుకుంటే అలా చెక్కు. అందుకైనా పరమ కుమ్మరి అంటాం. హల్లెలూయా. ఆయన మనం డిజైన్ చేసిన గొప్ప శిల్పి. దేవుడు మనల్ని కన్ను ఒక చోట ముక్కున్న చోట కన్నున్న చోట ముక్కుంటే బాగుంటుంది మన అందం. ఏమంటాం, ఏమందరూ నాయనడిది అంటామా లేదు, ఏలియన్స్ లెక్క ఉన్నాడు వీడు అంటామా లేదా? కానీ దేవుడు ఎంత చక్కగా మనం చెక్కాడో చూడండి. మరి అంత చక్కగా చెక్కిన దేవుణ్ణి అంత అద్భుతంగా నీవు దేవుని ఆరాధించగలుగుతున్నావా? దేవుణ్ణి అదే అద్భుతంగా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? ఈరోజు తల్లి గర్భంలో రూపింపక మునుపు నుంచే దేవుడు నిన్ను ఎరిగిన దేవుడు. మనం ఏమనుకుంటున్నాం, ఈ లోకానికి వచ్చిన దగ్గర నుంచి ఈ లోకాన్ని చూసిన తర్వాతే యేసు ప్రభు నన్ను ప్రేమించాడు అనుకుంటాం. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను ప్రేమించాడంట. తల్లి గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు అంట. మన తల్లిదండ్రులు తెలియదు. చాలామంది స్కానింగ్లు తీసుకుంటారు, ఏంటి అంటారు, ఆడా మగా తెలుసుకోవడానికి. మరి మా పిల్లల విషయంలో ఎటువంటి స్కానింగ్ లేకుండా
పుడుతున్నది కొడుకని, పుట్టబోయేది కూతురని ముందుగానే మాకు దేవుడు తెలియచేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు ఎంత అద్భుతాలు చేసే దేవుడు చూడండి. ఆయన గర్భంలో ఉన్న పిండం కూడా అది స్త్రీ పురుషులు కూడా మనం ప్రార్థిస్తే దేవుడు మనకు తెలియజేసే దేవుడైనా. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు కదా ఈరోజు, ఆయనను మనం కూడా ప్రేమించాలంట. ఆయన మాత్రమే ప్రేమిస్తే సరిపోదు, మనము కూడా దేవునిని ప్రేమించాలి. ఎందుకంటే ఆయనకి నీవు కావలసిన వ్యక్తివి. మనకు కావలసిన వారిని ఎంతగానో ప్రేమిస్తుంటాం. మనం కూతురు అంటే ఇష్టమైన కూతురుని ప్రేమిస్తాం, కొడుకైతే కొడుకుని ప్రేమిస్తాం. మరి ఈ కొడుకుని కూతురిచ్చిన దేవునిని, నీకు ఎంతో నచ్చే బిడ్డలిచ్చిన దేవునిని ఎంతగా ప్రేమించాలి మనం. హల్లెలూయా. వాళ్ళని చూసి మనం మురిసిపోతూ ఉంటాం. ఇంత అందమైన ప్రతిరూపమైన ఇద్దరు బిడ్డలు నీకు ఇస్తే దేవునిని కాక మనం లోకాన్ని మనం పూజిస్తున్నాం. ఈరోజు ఎప్పటికీ కూడా లోకాన్ని వెంబడిస్తుంటాం మనం. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. మనము ఎప్పుడైతే నీతిగా జీవిస్తామో, ఎప్పుడైతే దేవునికి సరెండర్ అయిపోతామో, దేవుడు ఆ క్షణం నుంచి కూడా మన చుట్టూ అయినా కంచి వేస్తాడు. చూద్దాం. యెషయా రాసిన గ్రంథం 621 పేజీ నెంబర్ తీయండి. యెషయా రాసిన గ్రంథం 8వ వచనం, 60 అనుకుంటాను చూడండి. 60 వచనం చూడండి ఒకసారి. 61:8 చూడండి. 61:8 యాల అనగా న్యాయము చేట యెహోవా చాలండి. దేవుడికి ఏమి ఇష్టం అంటే నీ జీవితాన్ని న్యాయముగా, లేదంటే నీ జీవితంలో న్యాయము చేయుట దేవుడికి ఇష్టమై ఉన్నదంట. మరి దేవుడు న్యాయము చేయాలి మన జీవితంలో అంటే మనం ఏం చేయకూడదు, అన్యాయస్తులుగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉంటామంటే అన్యాయం చేయడానికి అన్యాయమే చేయని ప్రకటన గ్రంథాలు అంటున్నాడు. న్యాయము చేయని న్యాయము చేయని, అపవిత్రమైన కార్యములు చేసిన అపవిత్రమైన కార్యములు చేయని, ఇలాంటి కార్యములు చేసేవారు దేవునికి అసహ్యులంట. దేవునికి ఎవరిష్టం అంటే న్యాయాన్ని న్యాయముగా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారు. న్యాయము కొరకు ఆకలి దప్పిక కొని వారు కూడా ధన్యులంట. హల్లెలూయా. దేని కొరకు? న్యాయము కొరకు, నీతి కొరకు. కానీ మనం ఏం చేస్తుంటాం, చాలా సులువుగా మనం మన జీవితాన్ని మార్చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ యాలి అనగా న్యాయము చేయటం యెహోవాకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకరితో పొత్తు పెట్టుకుంటూ కూడా అసహ్యం అంట. పొత్తులు పెట్టుకుంటాం మనం. సాక్ష్యాలు కొంటారు కదా ఈరోజు, సాక్ష్యాలు కొనడం చాలా ఈజీ. న్యాయాన్ని కొనేసి ఈరోజు న్యాయాన్ని అన్యాయముగా చిత్రీకరించడం చాలా సులువైపోయింది. ఈరోజు ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేయడం చాలా సులువైపోయింది. వీళ్ళందరూ కూడా దేవుడికి అసహ్యులు అంటున్నాడు. ఆబద్ధికులు దేవుడికి అసహ్యులు, మోసగాళ్ళు దేవుడికి అసహ్యులు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసేవారు కూడా దేవుడు అసహించుకుంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు కదా, నీలో దేవుడు న్యాయాన్ని స్థాపించాలని చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి. దేవుడు అన్యాయం చేసేవాడు కాదైనా. ఎవరికి అన్యాయం చేయాలో వారికి మాత్రం చేస్తాడైనా. ప్రతి వారికి కూడా అన్యాయం చేసే దేవుడు కాదైనా. దేవుడికి పక్షపాతం లేదు. ఆయన నిన్ను నన్ను కూడా ఒకే రీతిలో ప్రేమిస్తున్న దేవుడైన. హల్లెలూయా. అలాంటి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, నేను నిన్ను జగత్ పునాది వేయబడక మునుపు నుంచే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మనమేమంటున్నాం ఈరోజు, అయ్యా ప్రభువా నేను ఎప్పుడైతే రక్షణ తీసుకున్నాను అప్పటి నుంచి నన్ను ప్రేమిస్తాను అంటున్నావు. నీ గురించి దేవుడు ఒక డైరీ రాసి పెట్టాడు. దేవుడు నీవు ఈ లోకంలోనికి అడుగు పెట్ట మునిపే నీ జీవితం ఎలా ఉండబోతుంది. మనం ఏం చేస్తాం, కష్టం వచ్చినప్పుడు ప్రార్థిస్తాం. కానీ నీకు ఏ సంవత్సరం ఏ సమయంలో కష్టం వస్తుందో దేవుడు అంతా కూడా ఏం చేశాడు, రాసి పెట్టాడు. కానీ ఆ రోజున మనం ప్రార్థిస్తాం. మిగతా రోజులు మనం దేవునితో అవసరం ఉండదు. మిగతా అన్ని రోజులు కూడా దేవుని దారి దేవుంది, మన దారి మంది. హల్లెలూయా. కానీ దేవుడు నిత్యము కూడా నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈరోజు నీ నుంచి కోరుకునేదో తెలుసా, న్యాయంగా నువ్వు జీవించాలని.
చూడండి, శద్రకు మేషకు అభిజ్ఞకులు కూడా న్యాయవంతమైన జీవితం జీవించారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకమనేది ఏమీ చేయలేదు, కానీ శిక్షను అనుభవిస్తున్నారు. ఎవరి కొరకంటే దేవుని కొరకు శిక్ష అనుభవిస్తున్నారు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? మనకెందుకులేని శిక్షలు ఇవన్నీ కూడా. కొన్ని రోజులు దేవుని దూరం ఉంటే సరిపోలే? మనం క్రైస్తవుని కాదంటే ఎవరు మనల్ని కాదంటారు? ఇది మన పద్ధతి. కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా? మమ్మల్ని రక్షించడానికి, లేదండి అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించడానికి మా దేవుడు సమర్థుడు. ఆయన రక్షించినా రక్షించలేకపోయినా హల్లెలూయా. చూసారా, వాళ్ళు చేసిన క్రియను బట్టి దేవుడు వారిని తప్పించాడంట. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమపత్రిక తీయండి ఒకసారి, పేజీ నెంబర్ 134. అంటే త్వరగా తీస్తారు, మీకు సులువు అయిపోద్దని. 11:30 అయిపోయింది కదా టైం. 2వ అధ్యాయం 3వ వచ్చిన భాగం చూడండి. 6వ వచ్చిన భాగం, 6వ వచ్చిన. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చిన చాలండి. ఈరోజు నీకు ప్రతిఫలం కావాలి ప్రభా అని అడుగుతున్నావు కదా, మరి నీకు ఆయన ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుచున్నావు? దేవుడు చాలా చక్కగా ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ రోమా సంఘానికి అపోస్తులైన పౌలు రాస్తున్న యొక్క లేఖలో, లేదంటే మరి పత్రికలు మనం చూస్తే సంఘాలకి అంటున్నాడు, మీరు మీ సంఘములో ఎలాంటి క్రియలు చేస్తున్నారో, మీరు మీ సంఘములో ఎలాంటి న్యాయమైన క్రియలు చేస్తున్నారో, లేదంటే ఎలాంటి న్యాయబద్ధమైన దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారో, దేవుని కొరకు, దేవుని పిల్లల కొరకు మీరు ఎలాగైతే కష్టపడుతున్నారో, మీరు చేస్తున్న ప్రతి క్రియను బట్టి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. హల్లెలూయా. మనకి కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజు మనం ఏమంటాం? ప్రభా నాకు ఇచ్చి నీ బిడ్డల ద్వారా మంచి ఫలాన్ని ఇచ్చావు ప్రభా. మన బిడ్డలకు ఉద్యోగం వచ్చావు, మనం ఏమంటాం? ప్రభా నాకు ఇచ్చి నీ గర్భఫలాన్ని దీవించావు, ఈరోజు వారికి కూడా ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు అని ఆ ఫలాలను బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎంతో సంతోషం కలుగుతుంది మనం చేసిన క్రియలను బట్టి. దేవుడు మనకి ఫలం ఇచ్చినప్పుడు దేవుడు ప్రతి వారికి ఇస్తున్నాడు, ఒక్కరికని చెప్పట్లేదు. ఎవరైతే వారు ఏమైతే పనులు చేస్తున్నారో, మంచి పనులు చేస్తే నీకు మంచి ఉంది, చెడు చేస్తే చెడు ఉంది. ఎగ్జామ్లో చూడండి, బాగా రాసిన పిల్లలకి మంచి మార్కులు వస్తాయి. కొంతమంది ఏం చేస్తుంటారు? ఆకతాయిగా తిరిగి ఎగ్జామ్ టైంలో చదివేసి మనం పాస్ అయిపోతాం అనుకుంటే 100కి 100 మార్కులు వస్తాయా? రావు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాను, ఒక పాప కాకినాడలోనంట 600కి 600 మార్కులు 10th వచ్చినాయి. ఆ పాప రోజుకి 9 గంటలు చదివిందంట. వినాల పిల్లలు, మీరు ఎన్ని గంటలు చదువుతున్నారో? చదువుతున్నారా? మీరు గ్రౌండ్లోనే ఉంటున్నారా? నాకు గ్రౌండ్లోనే కనబడతారు, పుస్తకాల ముందు కంటే గ్రౌండ్లోనే కనబడతారు. చెప్తుంది ఆ పాప, నేను రోజుకి 9 గంటలు చదివాను కాబట్టి 100కి 100 మార్కులు తెచ్చుకుని 600కి 600. ఇంకొకటి మీరు చదివారు లేదో, వార్తలు మీరు చదువుతారలేదు తెలియదు, కానీ ఒక గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తి ఈరోజు ఐపీఎస్ అయ్యాడు. ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్ గ్రూప్స్లో టాప్ రత్నం. మనకి అన్ని వనరులు ఉంటాయి, కానీ చదవం మనం. ఏమనుకుంటా? పెళ్ళి అయిపోయింది, ఎందుకు చదువుతాలే. చాలామంది అనుకుంటారు పెళ్లి కాకముందు సాధించాలి బ్రదర్, ఏదోటి భర్తది అంటారు, నేను ఇది సాధించాలి, ఇది కొడతాను, ఈ గోల్ని నేను ఏదో చేస్తాను అంటాం. పెళ్ళి అయిన సంవత్సరానికి అనుకుంటారు కదా, ఈ భర్తను తోమి అలిసిపోతాను, ఇంకెక్కడ చదువుతాం. నిజమే కాదా? వాస్తవమే. మనమా సహాయం చేయం. మనం నీ పన్ను చూసుకుంటాం, నా ఉద్యోగం నాది, నీ ఇంటి బాధ్యత నీదని మనం ఏం చెప్తాం? భార్యలకు చెప్తూ ఉంటాం. ఎవరిని కొంచెం కాఫీ పెట్టండి అని కూడా మనం కాఫీ పెట్టాం, నువ్వు పెడితే నేను తాగుతా. అది నేను అంటున్నా భార్య, నువ్వు కాఫీ పెట్టిస్తే నేను తాగితేనే అంటాను నేను, కానీ నేను కాఫీ పెట్టాను నేను. కానీ మనం కూడా చేయాలండి. ఒకరోజు ఈ భార్య భర్తల బంధం గురించి మాట్లాడదాం. మంచి వచనాలు దేవుడు రాయించిన లేఖనాల్లో. హల్లెలూయా. అంటే భార్య భర్తల బంధంలో కూడా మనం ఒకరినొకరు సహాయం చేసుకోవాలి. ఒకరి కొరకు ఒకరిని దేవుడు ఏర్పరిచినప్పుడు ఒకరి కొరకు ఒకరు మనం ఏం చేయాలంటే సహాయకులుగా మనం ఉండాలి. ఈరోజు ఈ మాట ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నంటే, మనము చేస్తున్న క్రియలకు ప్రతిఫలము
రాబోతుంది మనకి. హల్లెలూయా. అది మన బిడ్డల రూపంలో రావచ్చు, లేదంటే మనం చేసిన భక్తి విషయంలో రావచ్చు. చూద్దాం ఏమన్నాడంటే అదే వచనంలో, సత్క్రియను ఓపికగా చేచు మహిమ ఘనతను అక్షయతను వెతికి వారికి నిత్య జీవితం. ఇది ఫలము కాదా? నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు అన్నాడు, ఇది ఫలము కాదా? ఈ నిత్య జీవాన్ని మించింది వేరైనా ఉందంటే మీరు ఎవరైనా చెప్పొచ్చు నాతో. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని మించింది లేదు ఏది కూడా. ఈ సర్వ సృష్టిలో మనం చూసుకుంటే బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వజ్ర వైడూర్యాలు కావచ్చు, ఇంకా కెంపో టెంపో ఇంకేమున్నాయి కదా, వీటి కంటే దేవుడు ఊహించని వాటిని, హల్లెలూయా, ఆయన డిజైన్ ఎలా ఉంటుంది చూడండి, ఊహకు అందని డిజైన్తో నిత్య జీవాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ఆయన నిత్య జీవం అంటే ఏంటంటే ప్రాణాలతో ఈరోజు మనం బ్రతుకున్నాం. మనలో ఆయన జీవాన్ని పెట్టాడు. ఆయన ఒక మట్టి ముద్దను తీసుకొని దానికి ఒక రూపాన్ని ఇచ్చి ఈ నాసికలందరూ జీవాత్మని ఉదేవన్నాడు, నువ్వు జీవించు అన్నాడు. మనం జీవిస్తున్నాం. ఇంతకంటే విలువైనది ఎక్కడ ఉందా? మనిషి చనిపోతే మనిషి ప్రాణాన్ని 1 కోటి రూపాయలు పెట్టి కానీ 10 కోట్లు పెట్టేను కొనే సామర్థ్యత గల మనుషులు ఉన్నారు. కానీ ఆ జీవము ఎక్కడి నుండి వచ్చిందో మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ దేహం మీద మన్ను కనుక మట్టి కనుక ఈ మట్టి మళ్ళీ తిరిగి మట్టిలోనే కలిసిపోవాలంట. హల్లెలూయా. అలాగైతే పేదవాడు ఎవడ ఇంకా చచ్చిపోతే మళ్ళీ బతకడం, ఇంకా కోటీశ్వరులు వాళ్ళే జీవిస్తుంటారు. కానీ దేవుడు ప్రతి వారి విషయంలో కూడా ఒక సమానమైన భావాన్ని పెట్టాడు. ఆయన మనుషులకు మాత్రం మనం ఇది ఉండదు మనకి. కానీ దేవుని దృష్టిలో నీతివంతుడైనా, పాపి అయినా, ఉన్నవాడైనా, లేనివాడైనా, రాజకీయ నాయకుడైనా, ముఖ్యమంత్రి అవని, ప్రధానమంత్రి కానీ ఎవడైనా కానీ దేవుని దృష్టిలో ప్రతివాడు సమానుడే. హల్లెలూయా. అధికారమై సంవత్సరాలు పోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు మనుషులు. కానీ నీలో ఈ నిత్య జీవము కొరకు ఓర్పు అనేది నీలో ఉంటే దేవుడు నీకు ఇచ్చే ఫలం ఏంటో తెలుసా? నిత్య జీవం. ఓర్పుతో మనం ఎదురు చూడాలి, సహనంతో చూడాలి. మనం ఏం చేస్తాం? పేషెన్సీ కోల్పోతుంటాం. మన వెంటనే బా ఎందుకు వచ్చిందిరా బాబు, ఇది జరగనప్పుడు ఇంకెందుకు? చాలామంది అంటారు కదా, ఒరే నీ వల్ల కాదురా, విడిచిపెట్టరా అంటారు. కొంతమంది ఏం చేస్తారు? వాళ్ళు ఉన్న పట్టుదల, కసి, మీరు ఏమైనా అనుకోండి కానీ నేను సాధించి తీరుతాను అనుకుంటాడు. 10th క్లాసులో ఫెయిల్ అయిపోయిన వ్యక్తులు ఈరోజు గ్రూప్స్లో ఐఏఎస్లు, ఐపీఎస్లుగా ఉన్నారు. హల్లెలూయా. 10th ఫెయిల్ అంట. చదివారు, కష్టపడ్డారు, చదవాలి. ఇలాంటి విషయాలు కూడా మన జీవితాలకి చాలా బాగుంటాయి. కానీ మంచి మన తీసుకోదు, మన హృదయం తీసుకోదు. అదే చెడు చెప్పు, ఎల్లమ్మ పుల్లమ్మ కథలు ముచ్చట్లు, అబ్బా ఏం చెప్తావా నువ్వు, ఎక్కడి నుంచి తీసుకొస్తావు కానీ అంటావా లేదా? దేవుని వాక్యం చెప్తేనేమో పాస్టర్ గారి ముందు బైబిల్ మూసిన చాలామంది ఉంటారు. దాని అర్థం ఏంటంటే పాస్టర్ గారు ఇంకా వద్దులేండి, ఇంకా ఆపేం, టైం అయిపోయింది, నేను గడియారం చూపించిన కొంతమంది. దేవుని సన్నిధిలో ఇలాగుంటే దేవుడు ప్రతిఫలం ఎలాగిస్తాడు మనకి? సారా గర్భం అంట మృతతుల్యం అయిపోయిందంటే పనికిరాని గర్భం. వంకాయ కుళ్ళిపోతే మనం వండుకుంటామా? తీసి పక్కన వాడేస్తాం. సారా గర్భము కూడా దేహంలో ఉంది, కానీ పనికిరాని దేహంలో దేవుడు ఆ దేహంలో ఉన్న దానిని ఏం చేశాడంటే ఫలించి గర్భముగా చేశాడు. పనికిరాని నిన్ను దేవుడు గొర్రెల కాపర్ని రాజుని చేసిన దేవుడు నిన్ను కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్గా చేయగలడైనా సమర్థుడు. హల్లెలూయా. ఎప్పుడంటే ఓపికతో ఎదురు చూడాలి, విశ్వాసముతో నా గురి నెరవేర్చే వరకు. ప్రభు నాకు ఈ ర్యాంక్ ఇస్తాడంటే ఇస్తాడైనా. మనం అనుకుంటాం ఎంత చదివినా రావట్లేదు అనుకుంటే మన జీవితం అక్కడితో పులి స్టాప్ కాకూడదు, కామాలు కాకూడదు. మన జీవితం ముందుకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. మానవ జీవితంలో శ్రమలు అనేకములు ఉంటాయని దేవుడు అన్నాడు. ఆయన ప్రత్యక్షంగా శ్రమలను అనుభవించి ఆయన అనుభవాలను మనకు చూపించాడు. ఆయన మరి మన శ్రమ వస్తే ఎందుకు భయపడతాం? ఆయన అంటాడు కదా, వేకువ జామని కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు అంటే యేసుప్రభు. ఆయన తెలీదా ఈ 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి శోధిస్తాడని, ఈ అపవాదం వచ్చి నన్ను ఈ రకంగా మాట్లాడతాడని దేవునికి తెలుసు. అయినా కానీ దేవుడు ఎందుకు ప్రార్థించాడు? ఆయన దేవుడు కుమారుడేయండి, ఆయన పరిశుద్ధుడైన ఆయన ప్రార్థిస్తే మనమేమంటాం? మంచం మీద భార్యని భర్త నువ్వు చేసేలే ప్రార్థన. ప్రతిఫలం ఎవరికి కావాలి? భర్తకు కావాలి. ప్రార్థన ఎవరు చేయాలి? భర్త చేయాలి. కానీ భర్త ఏమంటాడు? నాకు నిద్ర సరిపోలేదు, నా ప్రార్థన కూడా నువ్వే చేసే. మరి ఆవిడ భోజనం కూడా నువ్వే తినిస్తే మరి నీ కడుపు కావాలదా? అక్కడ మాత్రం అంటే తెలుసా, నాది నాదే, నీది నీదే అంటావా లేదా?
దేవుని దగ్గర నుంచి ప్రతిఫలము రావాలంటే అబ్రహాము కూడా ప్రార్థన చేశాడు దేవుడు చెప్పిన తర్వాత. సారమ్మ అయితే నవ్వుకుందంట. ఏంటో ఈ దేవుడు ఇలా మాట్లాడతాడు విచిత్రంగా, నేను చూస్తే ముసల్దాన్ని అయిపోయాను, ఇంకా నా గర్భఫలం దేనికి పనికిరదు అనుకుంది. కానీ దేవుడు అంటున్నాడు, సారమ్మ ఈ నవ్వుని నీ జీవితంలో నిజం చేస్తానని దేవుడు ఆమె జీవితంలో నిజం చేశాడు దేవుడు. ఎప్పుడైతే గర్భఫలం పొందుకుందో, ఎప్పుడైతే కుమారుని పొందుకుందో, సారమ్మలో ఇంకా అవధులు లేని ప్రేమ, ఎంతగా నవ్వుకుంటుందంటే సంతోషం, ఇంకా పట్టలేనంత సంతోషం. నీవు కూడా ఓర్పు కలిగి నిరీక్షణతో ఉంటే దేవుడు నీలోని కూడా నవ్వుని కలగజేసే దేవుడైనా. ఏడ్చుంటావు, ఎంతో కన్నీరు కార్చుంటావు, నీ ఏడ్చిన కన్నీటికి బదులుగా దేవుడు నవ్వని ప్రతిఫలం నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. మనం అనుకుంటున్నాం కదా ఈరోజు గర్భఫలం లేని వారు కూడా. మరి ఒక సహోదరుని మీకు జ్ఞాపకం చేస్తాను. మేము చెన్నైలో ఉన్నప్పుడు రాజమండ్రి ఒక సహోదరిని గుర్తుండి ఉంటుంది. ఆవిడ మన గ్రూప్లో కూడా ఉంటుంది, దుబేర్ అనుకుంటున్నా సిస్టర్ పేరు. ఆ సిస్టర్కి పెళ్ళయి పాపం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. భర్తకి ఆమెకి మధ్యన ప్రశాంతత లేదు పాపం. వాస్తవం, లైవ్లో ఉన్నామని చూస్తుంది ఆ సిస్టర్, ఎప్పుడు చూస్తుంది మన వీడియోలు. కాబట్టి ఆ సిస్టర్ చాలా ఏడ్చింది పాపం, ఎంతో వేదన. ఒకరోజు భార్యాభర్తలు ఇద్దరితోని మాట్లాడాను, కౌన్సిలింగ్ చేశాను. బ్రదరు, సహోదరి ప్రార్థిస్తే సరిపోదు, ఆమె ప్రార్థనకి నీ ప్రార్థన తోడైతే మీరు విజయాన్ని చూడగలుగుతారు, దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడని. ఒకరోజు నేను డ్యూటీలో ఉండగా ఆ చెల్లి ఫోన్ చేసింది నాకు, అన్నా ఇంకా నేను చెప్పేశాను వేరే పెళ్లి చేసుకోమని, ఇంకా నా వల్ల కాదనేసి. దేవుడు ఆ రోజు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడని. ఆ రోజు నేను చెప్పాను. ఆగస్టు నెలలో ఆ చెల్లి కూడా డేట్ రాసుకోమని రాసుకుంది. ఆగస్టు నెలలో నేను అన్నాను కదా, ఫలానా నెలలో నీ ప్రెగ్నెన్సీ కన్విన్స్ అవుతుంది, నువ్వు కొడుకుని కంటావు అనేసి. కుమారునికి అన్నారు వాళ్ళది రాజమండ్రి. తర్వాత ఫోన్ చేసి ఫోటో కూడా పెట్టింది, బాగా ఫోటో. వాళ్ళ గురించి దేవుడు నాకు ఏమనంటే, ఆ కుమారుడు నెహెమ్యా పేరు గుర్తు చేస్తాను నాకు. నెహెమ్యా అంటే ప్రాకారములు కట్టినవాడు, కూలిపోయిన వాటిని కూలిపోతున్న మీ కుటుంబాన్ని కట్టే ఒక కుమారుడు దేవుడు మీ జీవితంలో రాబోతున్నాడంటే, ఆ కుమారుడు వచ్చిన తర్వాత ఈరోజు భార్యాభర్తలు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు. అంటే ఓర్పు కలిగి ఉండాలి, విసిగిపోకూడదు, మన నిర్ణయాలు మనం మార్చేసుకోకూడదు. మనం ఏం చేస్తాం, నిర్ణయాలు మార్చుకుంటే అన్నే ఇంకెందుకులే అని మనం ఏం చేస్తాం, చాలా సింపుల్గా. కానీ దేవుడు అంటాడు కదా, ఆఖరి గడియ వరకు కూడా చూస్తాడు ఆయన. దేవుడు అంటాడు కదా, వచ్చి డోర్ కొట్టినప్పుడు ప్రతిఫలం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అయ్యో ప్రభా, జబర్దస్త్ లాస్ట్కి వచ్చింది, ఫలానా సీరియల్ ఎండింగ్లో ఉంది, నువ్వు ఒక అరగంట తర్వాత రా అంటే నీ పని పక్కడికి వెళ్ళిపోతుంది. మన భక్తి విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఎంత ఎక్కువగా ప్రార్థిస్తే అంత ఎక్కువగా మనకి ఫలాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. రైతు చూడండి, ఎంత ఎక్కువ పొలంలో కష్టపడతాడో అంత మంచి రాబడిని చూస్తాడు. నీ రాబడి ఏంటంటే, నీ దేహాన్ని దేవుని కొరకు నలగొట్టబడాలి. ప్రతిరోజు కూడా నీ మోకాళ్ళు వంగాలి, నీ నోరు తెరవబడాలి, నువ్వు ప్రార్థించాలి. దేవుని స్తుతించినప్పుడు నీ ప్రతిఫలం దేవుడు నీకే ఇస్తాడు, వేరొకరికి ఇవ్వడు కదా. ఎవరు పొలంలో పండిన పంట వారు హక్కుదారులైతే, ఎవరు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం వారే పొందుకుంటారు. హల్లెలూయా. కానీ మనం ఏమంటాం, పాస్టర్ గారు మీరు చేసేయండి ప్రార్థన. మనకు నోరు ఉంది కదా. దేవుడు అన్నాడు, నీ ప్రార్థన అడుగుడు మీకు ఇవ్వడు అన్నాడు. పాస్టర్ గారు అడుగుడు అనలేదు, మీరు అందరూ అడగండి. లేదంటే పాస్టర్ గారు మీరు ఒక్కరే అడగండి అంటే అప్పుడు పాస్టర్ గారు ఒక్కరే ప్రార్థన చేయగలుగుతారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, ఆయన కుమారుడు కుమార్తె. ఒక తల్లిని ఆకలి అయితే బిడ్డని ఎలా కడతారు, అమ్మ ఆకలి అవుతుందని. ఒక తండ్రిని నాకు డబ్బులు కావాలి అవసరం ఎలా అడగలుగుతున్నామో, ఆ పరమ తండ్రిని కూడా మనం అలా అడిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చేవాడే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన త్రోసివేసే దేవుడు కాదైనా. నువ్వు ఎందుకు నన్ను అడుగుతున్నావు, నువ్వు నన్ను అడగవలసిన అవసరం నీకేముందని దేవుడు మనల్ని దూరం పెట్టే దేవుడు కాదు. ఈరోజు చాలామంది తల్లులు తండ్రులు బిడ్డలను దూరం పెట్టేస్తున్నారు. ఈరోజు ఒకప్పుడు చూసిన పరిస్థితులు వేరు. బిడ్డల తల్లిదండ్రులను దూరం పెట్టేవారు, ఈరోజు తల్లిదండ్రుల బిడ్డలను దూరం పెడుతున్నారు. ఒక ఆమె అంట 3 పిల్లల్ని చంపేసింది, పెరిగన్నంలో పాయిజన్ కలిపి ఆమె శరీర కోరికల కొరకు. మరి ఇలాంటి తల్లిని ఏమనాలి? వాక్యమేమో నీ తల్లిని తండ్రిని సన్మానించి పూజించి అంటుంది. తల్లిదండ్రులను దూషించేవాడు దీపం కారు చీకట్లు ఆరిపోద్దంటే, మరి వీళ్ళ దీపం ఎక్కడ ఆరిపోద్ది? ఎలాగున్నారో చూడండి. ఇలాంటి వారికి కూడా ప్రతిఫలం ఉంది, వారు చేసిన క్రియలను బట్టి.
నీ క్రియ మంచిదై దానిని ఓర్పుతో చేస్తే నిత్య జీవంలో నీకు స్థానం ఉందని దేవుడు చదివిస్తున్నాడు. అది కావాలంటే ఆ నిత్య జీవము కొరకు ఓర్పు కలిగి ఉండాలి. నీ మీద నిందేస్తారా, నువ్వు 4 నిందలు వేయాల్సిన అవసరం లేదు. ఓకే, నేను నీకు అలా కనిపించానేమో, వదిలేసే. అలా కాదు, నువ్వు అడిగితావు అడగవని భర్తనే మనం ఏం చేస్తూ ఉంటాం, గోగుతూ ఉంటాం మనం. అలాగన్నది నీ ఫ్రెండ్ భార్య, నువ్వు అడగాలి, వదిలేసే, దేవునికి అప్పగించు. హల్లెలూయా. అప్పగించండి అంతే దేవునికి. నువ్వు వెళ్ళి అడుగుతావా లేదా, నువ్వు అడగపోతే నా మీద నీకు ప్రేమ లేదా, ఇవి డైలాగులు ఉంటాయి మనకి, ఉంటాయి లేవా? సహజం అంతా కూడా, భార్య భర్తల దాంపత్య జీవితంలో ఇవన్నీ సహజం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇలాంటి వాటికి మీరు ఓర్పు కలిగి ఉండి, ఇలాంటి విషయాల్లో. నేను చాలామందితో కలవను. నేను చాలామంది నన్ను అంటారు, వీడు ఎవరితో కలవడేటర్ అంటారు. నేను అనుకోను, నేను ఎవరితో కలుస్తాను తెలుసా, నా దేవుడితో కలుస్తాను నేను. ఎందుకంటే ఈ నిత్య జీవాన్ని ఇచ్చింది ఆయనే కాబట్టి. ఈరోజు నాకు జీవ ఆహారాన్ని ఇస్తుంది ఆయనే, ఈరోజు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆయనే, బలాన్ని ఇచ్చింది ఆయనే, ఈరోజు నన్ను ఇలా నిలబెట్టింది ఆయనే. కాబట్టి ఆయనతో మనం కలవాలి, కానీ లోకంలో ఉన్న వ్యక్తులతో కాదు. మనం ఏం చేస్తాం, కొంతమందికి ఊసులు పోగులు అంటారు, విన్నారు మీరు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి టైం అంతా కూడా ఎవరొకరితో స్పెండ్ చేస్తూ ఉండాలి. ఎవరితో ఒకరు వెళ్ళిపోతూ ఉంటారు, మనమే కాలం డోర్లు కొడుతుంటారు, వెళ్తూ ఉంటారు, ముచ్చట పెడుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, దేవుని సన్నిధిలో నువ్వు ముచ్చట పెట్టు. ఎవరితో పెట్టుకోవాలి మనం, దేవునితో పెట్టుకోవాలి మనం. ఒక ప్రియురాలు ఉందనుకో, ప్రియుడికి ఫోన్ చేసి ఎన్ని గంటలైనా మాట్లాడుతుంది, దానివల్ల జీవితానికి వచ్చే ఉపయోగం ఏమీ లేదు, నాశనం తప్ప. అదే నీ ప్రియుడని నీ దేవునితో నీవు ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా డిజైన్ చేయబోతున్నాడు. 10 మందిలో నిన్ను ఎలాగంటే అనేకులు నిన్ను చూసి ఇంప్రెస్ అయ్యే విధంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. అలా మనం ఉండాలి, కానీ ఒక్కరు మనల్ని అసహించుకునే విధంగా, ఏంటి పని పాట ఉండదు ఎప్పుడు ఇదే అన్న విధంగా మనం ఉండకూడదు. అందుకని మనం ఎవరితో మనం స్నేహం చేయాలంటే నిజమైన స్నేహితుడు చేయాలి. సామెతలు 16:16 చదవాలి, రాత్రి చదవు కదా. సామెతలు రాసిన గ్రంథం 17:17 17:16 అనుకుంటా. హల్లెలూయా. అంటే నిజమైన స్నేహితుడు నువ్వు స్నేహం చేయి ఈరోజు. ఆయనతో నీ స్నేహం చేస్తే నీకు మంచి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఆయన. అందుకంటాడు కదా, సామెతలు 22 అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినట వినయమునకు ప్రతిఫలము. నీలో ఓర్పు ఎంత ముఖ్యమో, ఆఖరి మాట సమయం అయింది కాబట్టి వినయము కూడా నీలో ఉండాలి. వినయం చూపించాలి మనం, అది చూపించం. మాటకి మాట సమాధానం చెప్పడం అది వినయం కాదు. దేవుని సన్నిధిలో మనం అణిగి మణిగి ఉండాలి, తగ్గించుకోవాలి. పెద్దల ముందు మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. అంటే దేవుడు మన పిల్లలను అలా ఉంచాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నా బిడ్డలకు మంచి మనస్సు దయచేయి, వారు పెద్దల పట్ల, సమాజం పట్ల, సేవకుల పట్ల గౌరవం కలిగిన బిడ్డలుగా నా బిడ్డలను దీవించని, అలాంటి ఫలాల కొరకు మనం ప్రార్థిస్తే మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఈ చిన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించు.